2024లో ఇండియన్ ఓషన్లో 9.3 మాగ్నిట్యూడ్తో ఒక భయంకరమైన భూకంపం వచ్చింది. దీనివల్ల దాదాపుగా 23,000 హిరోషిమా బాంబులతో సమానమైన శక్తి విడుదలైంది. ఆ శక్తితో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఒక భారీ సునామీ పుట్టుకొచ్చింది. ఈ సునామీ ఎంత పెద్దదంటే ఇది దాదాపుగా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకోగలదు. ఇందులో 16,000 మందికి పైగా భారతీయులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు రాబోయే ముప్పు ముందు ఇదేది కాదు. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలిచే ప్రాంతంలో శాస్త్రవేత్తలను కూడా భయపెట్టే వింత పరిణామాలు జరుగుతున్నాయి. ఇది ప్రపంచంలోనే ఒక కొత్త వినాశనానికి దారితీయొచ్చు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు మరియు సునామీ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి. రాబోయే ఏళ్లలో ఒక వాల్కనో వింటర్ కూడా రావచ్చు. అసలు ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో ఏం దాగుంది? శాస్త్రవేత్తలు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? ఈ ఒక్క ప్రాంతం మనుషులను భూమి నుంచి తుడిచిపెట్టేస్తుందని ఎందుకు అంటున్నారు? ఏ జీవి కూడా బతకలేని భయంకరమైన వాల్కనిక్ వింటర్ ఎలా వస్తుంది? హలో, వెల్కమ్ టు థింక్ డీప్. ఈరోజు ఎపిసోడ్ ఒళ్ళు గగురు పొడిచేలా ఉండబోతోంది. సో లెట్స్ బిగిన్ ద స్టోరీ. ఇవి హిమాలయాలు. మంచుతో కప్పబడిన ఈ ఎత్తైన శిఖరాలు చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయో కదా. భారతదేశానికి ఇవి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి ఇండియా మరియు చైనాల మధ్య ఒక రక్షణ గోడలా నిలబడున్నాయి. వీటిని దాటి ఇండియాపై దాడి చేయడం చైనాకే కాదు, ఏ దేశానికి కూడా సాధ్యం కాని పని. కానీ మీకు తెలుసా, ఈ హిమాలయ శిఖరాలే మనకు ఒక శాపంలా మారి భవిష్యత్తులో భారతదేశంలో జరగబోయే అతిపెద్ద విధ్వంసానికి కారణం కాబోతున్నాయి. నేను మాట్లాడుతున్నది ది గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్వేక్ గురించి. ఇది ఎంత భయంకరమైన భూకంపం అంటే దీని ముందు ఏ నాగరికత నిలబడలేదు. ఈ ప్రాంతంలో ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటి భూకంపం వస్తూనే ఉంటుంది. శాస్త్రవేత్తల ప్రకారం రాబోయే కొన్నేళ్లలో ఈ భూకంపం మళ్లీ రాబోతోంది. దీనివల్ల ఉత్తర భారతదేశంలో దాదాపు 30 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఈ గ్రేట్ హిమాలయన్ ఎర్త్క్వేక్కి పసిఫిక్ ఓషన్లోని రింగ్ ఆఫ్ ఫైర్కి సంబంధం ఉందని మీకు తెలుసా? రింగ్ ఆఫ్ ఫైర్లో ఏదైనా పెద్ద పేలుడు జరిగితే అది ఎక్కడ కూడా భూకంపాన్ని పుట్టించగలదు. అది ఎలా సాధ్యం? దీని గురించి తెలియాలంటే మనం పసిఫిక్ ఓషన్లోని రింగ్ ఆఫ్ ఫైర్కి వెళ్ళాలి. పైకి నీలంగా శాంతంగా కనిపించే ఈ సముద్రం కింద లక్షల అటామిక్ బాంబులతో సమానమైన శక్తి దాగుంది. ఈ శక్తి ఒక్కసారిగా బయటకొస్తే అది భూమి మొత్తాన్ని నాశనం చేయడానికి సరిపోతుంది. భూమి కింద ఇంత భారీ శక్తి పోగవడానికి కారణం 400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రింగ్ ఆఫ్ ఫైర్. ఇది మొత్తం పసిఫిక్ మహాసముద్రాన్ని కవర్ చేస్తుంది. ప్రపంచంలో వచ్చే మొత్తం భూకంపాల్లో 90% ఈ రింగ్ ఆఫ్ ఫైర్ వల్లే వస్తాయి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పేలే అగ్నిపర్వతాల్లో 3/4 వరకు ఈ రింగ్ ఆఫ్ ఫైరే కారణం. కొన్ని వేల లక్షల ఏళ్లుగా నెమ్మదిగా సాగుతున్న దీని కదలికలు ఇప్పుడు అకస్మాత్తుగా వేగవంతమయ్యాయి. ప్రస్తుతం రింగ్ ఆఫ్ ఫైర్ అంతటా వరుసగా చిన్న చిన్న ప్రకంపనలు మరియు భూకంపాలు రికార్డు అవుతున్నాయి. మధ్య మధ్యలో పెద్ద భూకంపాలు వచ్చి జపాన్ మరియు దాని చుట్టుపక్కల దేశాల్లో నష్టాన్ని కూడా కలిగిస్తున్నాయి. ఇంతేకాకుండా ఇదే ప్రాంతంలో మునుపటి కంటే ఎక్కువ వాల్కనిక్ యాక్టివిటీ అంటే అగ్నిపర్వత కదలికలు రికార్డ్ అవుతున్నాయి. దీనివల్ల అక్కడ ఉన్న ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సముద్రం కింద అమర్చిన సెన్సార్లు వరుసగా చిన్న చిన్న ప్రకంపనలు రికార్డ్ చేస్తూనే ఉన్నాయి. ఇంతవరకు ఇలాంటివి నెలలో కొన్నిసార్లు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ప్రతి వారం కొత్త వైబ్రేషన్స్ నమోదవుతున్నాయి. ఒకప్పుడు జపాన్ సముద్రం కదిలితే మరికొన్నిసార్లు న్యూజిలాండ్ సముద్రం కదులుతోంది. ఈ రెండిటి మధ్య ఉన్న కొన్ని జోన్లలో వేర్వేరు చోట్ల ఒకేసారి భూకంపాలు వస్తున్నాయి. ఇంతకు ముందెప్పుడు ఇలాంటి ప్యాటర్న్ కనిపించలేదు. భూమి లోపల ఏదో పెద్దది జరగబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాటిలైట్స్ కూడా అవే సూచిస్తున్నాయి. GPS డేటా ప్రకారం పసిఫిక్ మరియు ఫిలిప్పీన్ ప్లేట్లు ఇంతకు ముందు ఏడాది కేవలం 3 నుంచి 4 సెంటీమీటర్లు మాత్రమే కదిలేవి. కానీ ఇప్పుడు కొన్ని చోట్ల అవి 6 నుంచి 7 సెంటీమీటర్ల వరకు కదులుతున్నాయి. ఇది వినడానికి చాలా చిన్న విషయం కావచ్చు, కానీ భూమి స్థాయిలో చూస్తే ఇది చాలా భయంకరమైన మార్పు. ప్రతి సెంటీమీటర్ అంటే వేల మెగాటన్నుల ప్రెషర్ అని అర్థం. ఈ ప్రెషర్ ఇప్పుడు ఒకచోట కాదు, మొత్తం రింగ్ ఆఫ్ ఫైర్లోనే పెరుగుతోంది. అదే సమయంలో శాస్త్రవేత్తలు మరో భయంకరమైన విషయాన్ని గమనించారు. పసిఫిక్ ప్లేట్ కింద లోతుల్లో శాటిలైట్ కొన్ని ఫ్లూమ్ హెడ్స్ను గుర్తించింది. అంటే సముద్రం అడుగు భాగం నుంచి పైకి వస్తున్న భారీ లావా స్తంభాలు ఇవి. హవాయి లాంటి ద్వీపాలను సృష్టించింది ఈ ప్రక్రియ. కానీ ఇప్పుడు ఈ ఫ్లూ హెడ్స్ రింగ్ ఆఫ్ ఫైర్ చుట్టూ విస్తరించాయి. అంటే భూమి లోపల ఒక నెట్వర్క్ ఆఫ్ ఫైర్ యాక్టివేట్ అవుతుందన్నమాట. ఈ లావా ప్రెషర్ భూమి పైపొరను బలహీనపరుస్తోంది. దీనివల్ల వాల్కనో బెల్ట్స్ మరింత అస్థిరంగా మారుతున్నాయి. అసలు ఇదంతా ఎందుకు జరుగుతోంది? రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతాల్లో ఇంత శక్తి ఎందుకు పోగవుతుంది? భూమి అడుగున వెలుతురు లేని ఒక చీకటి ప్రపంచం ఉంది. కానీ అక్కడ ప్రతి క్షణం ఏదో ఒక కదలిక జరుగుతూనే ఉంది. ఒక భారీ ఇంజన్ గేర్లు నిరంతరం తిరుగుతున్నట్లుగా ఉంది. ఆ ఇంజన్ మన భూమి మరియు దాని అత్యంత శక్తివంతమైన భాగం పసిఫిక్ మహాసముద్రం కింద దాగుంది. ఇవే టెక్టానిక్ ప్లేట్స్. ఇవి ఒకదానితో ఒకటి ఢీకొంటాయి, జారిపోతాయి. ఈ కదలిక చాలా నెమ్మదిగా ఏడాదికి కొన్ని సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది.
కానీ ఈ ప్లేట్లు ఢీకొన్నప్పుడు పుట్టే ఘర్షణ వల్ల వచ్చే శక్తి కోట్లాది అటామిక్ బాంబులతో సమానం. అగ్నిపర్వతాలు మరియు భూకంపాల రూపంలో భూమి నుంచి బయటకొచ్చే శక్తి ఈ రింగ్ ఆఫ్ ఫైర్తో ముడిపడి ఉంది. ఎందుకంటే భూమిపై ఉన్న అతిపెద్ద టెక్టానిక్ ప్లేట్ అయిన పసిఫిక్ ప్లేట్ ఈ వ్యవస్థ మొత్తానికి గుండె లాంటిది. దీని చుట్టూ మిగతా ప్లేట్లున్నాయి. ఇది ఎక్కడో ఒక చోట కిందికి వెళుతుంది, మరో చోట పైకి లేస్తుంది. ఎప్పుడైతే ఒక సముద్రపు ప్లేట్ ఖండపు ప్లేట్ కిందకు చొచ్చుకుపోతుందో దాన్ని సబ్డక్షన్ అంటారు. ఈ ప్రక్రియ ఎంత నెమ్మదిగా జరుగుతుందంటే మనుషులు దాన్ని కనీసం గుర్తించలేరు. కానీ దీని ఫలితాన్ని మాత్రం మనం ఊహించలేం. సబ్డక్షన్ సమయంలో కిందకు వెళ్లే ప్లేట్ వేడిని పుట్టిస్తుంది. దీనివల్ల భూమి లోపల పొరల్లో రాళ్లు కరగడం మొదలవుతాయి. ఈ కరిగిన రాయి అంటే మాగ్మా ఏదో ఒక రోజు భూమిని చీల్చుకుంటూ అగ్నిపర్వతంగా మారి బయటకు వస్తుంది. కానీ సబ్డక్షన్ కేవలం అగ్నిపర్వతాలను మాత్రమే సృష్టించదు. ఇది భూమి లోపల ఒక శక్తి వలయాన్ని కూడా కేంద్రీకృతం చేస్తుంది. చూడండి, ఎప్పుడైతే రెండు ప్లేట్లు ఒకదానితో ఒకటి ఇరుక్కుపోయి కదలకుండా ఆగిపోతాయో వాటి మధ్య ఒక లాక్ జోన్ ఏర్పడుతుంది. అంటే రెండు రాళ్లు గట్టిగా బిగుసుకుపోయినట్లన్నమాట. ఏళ్ల తరబడి అక్కడ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక క్షణంలో ఆ లాక్ పగిలిపోతుంది. ఆ ఒక్క క్షణంలో విడుదలయ్యే భారీ కుదుపు ఖండం మొత్తాన్ని ఊపేస్తుంది. అదే భూకంపం వచ్చే క్షణం. ఆ సెకనులు 100వ వంతు సమయంలోనే భూమి తన హద్దును చెరిపేస్తుంది. అందుకే పసిఫిక్ చుట్టుపక్కల చరిత్రలోనే అతిపెద్ద మెగా థ్రస్ట్ భూకంపాలొచ్చాయి. 1960లో చిలీలో వచ్చిన భూకంపం కావచ్చు, లేదా మనం మొదట్లో చూసిన 2004 నాటి ఇండియన్ ఓషన్ భూకంపం కావచ్చు. ఇవన్నీ దీని ఫలితాలే. 2011లో జపాన్లో ఆ శక్తి విడుదలైనప్పుడు భూమి అక్షం అంటే యాక్సిస్ కొద్దిగా వంగిపోయింది. సముద్రంలో పుట్టిన సునామీ వేల కిలోమీటర్ల దూరం వరకు విధ్వంసం సృష్టించింది. కానీ నేను ముందు చెప్పినట్టు ఇప్పుడు ఒక భయంకరమైన ప్రశ్న మన ముందుంది. పసిఫిక్ ఓషన్లోని ఈ రింగ్ ఆఫ్ ఫైర్ నిజంగా మనుషుల అంతానికి అంటే ఎక్స్టింక్షన్కు దారితీసే విపత్తులా ఉంది. కాస్త ఆలోచించండి. ప్రపంచ జనాభాలో 75% మంది ఈ రింగ్ ఆఫ్ ఫైర్ విస్తరించి ఉన్న ప్రాంతంలోనే నివసిస్తున్నారు. జపాన్, ఇండోనేషియా, చిలీ, పెరు మరియు అమెరికా వెస్ట్ కోస్ట్ ఇవన్నీ ఈ నిప్పుల వలయం అంచులో ఉన్నాయి. కోట్లాది మంది సముద్రం పక్కన అగ్నిపర్వతాల నీడలో తమ జీవితాలు గడుపుతున్నారన్నమాట. కానీ భూమికి ఇవేవి పట్టవు కదా. దానికి ఇదొక సహజమైన చక్రం. శక్తి పుట్టడం, పోగుపడ్డం, ఏదో ఒక రోజు విస్ఫోటనం చెందడం. శాస్త్రవేత్తలు రింగ్ ఆఫ్ ఫైర్ లోపల మరో నిశ్శబ్ద సంకేతాన్ని గమనించారు. అదే స్లో స్లిప్ ఈవెంట్స్. అంటే ప్లేట్లు ఎలాంటి కుదుపు లేకుండా నెమ్మదిగా జారిపోతూ ఉంటాయి. ఈ సైలెంట్ ఎర్త్ క్వేక్ ఎప్పుడూ ఒక పెద్ద విస్ఫోటనానికి ముందే వస్తుంది. కానీ మనుషులు వీటిని గమనించలేరు. జపాన్ మరియు కెనడా తీరాల్లో ఇలాంటివి రికార్డ్ అయ్యాయి. అంటే సబ్డక్షన్ జోన్లు వాటి లిమిట్కి దగ్గరగా వచ్చాయని అర్థం. చిన్న పగులు చాలు ఈ జోన్ మొత్తం బద్దలైపోతుంది. కంప్యూటర్ మోడల్స్ ప్రకారం పసిఫిక్ ప్లేట్లలో ఏదో ఒక మూల పెద్ద భూకంపం వస్తే దాని స్ట్రెస్ వేవ్స్ కొన్ని గంటల్లోనే అలాస్కా, జపాన్, చిలీ వరకు చేరుతాయి. ఈ తరంగాలు స్వయంగా భూకంపాలు లేకపోయినా వేరే ఫాల్ట్ జోన్లను బలహీనపరుస్తాయి. అంటే ఒక పెద్ద ఘటన ఒక డొమినో చైన్లా మారుతుంది. ఒక ప్రాంతం తర్వాత మరొకటి కుప్పకూలుతూనే ఉంటుంది. ఉదాహరణకు జపాన్ కింద ఉన్న నాంకై ట్రఫ్ అనే ఫాల్ట్ లైన్ 100 ఏళ్లకు పైగా ఇక్కడ ప్రెజర్ పోగుపడుతోంది. ఇది గనుక పగిలితే జపాన్ సముద్ర తీర ప్రాంతం మొత్తం మునిగిపోవచ్చు. చిలీ కోస్ట్లో కూడా నాజ్కా మరియు సౌత్ అమెరికన్ ప్లేట్ల మధ్య ఢీకొట్టే ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఇక ఈ గొలుసులో ఒక లింక్ ఇండియా కూడా ఉంది. హిమాలయన్ బెల్ట్ మరియు ఇండియన్ ఓషియన్ రెండూ కూడా ఈ స్ట్రెస్ జోన్లో కనెక్ట్ అయి ఉన్నాయి. పసిఫిక్లో ఎక్కడైనా పెద్ద భూకంపం వస్తే దాని రియాక్షన్ భారత్ వరకు రావచ్చు. హిమాలయాల కింద దాగి ఉన్న గ్రేట్ ఫాల్ట్ యాక్టివేట్ అవ్వచ్చు. లేదా ఇండియన్ ఓషన్లో నగరాలను ముంచెత్తే అంత ఎత్తైన సునామీ కూడా పుట్టొచ్చు. కానీ అన్నిటికంటే పెద్ద ముప్పు ఏంటంటే అగ్నిపర్వతాలు కూడా ఫిలిప్పీన్స్లో ఉన్న ఏదైనా సూపర్ వాల్కనో పూర్తిగా బద్దలైతే గాల్లోకి కోట్లాది టన్నుల సల్ఫర్ డయాక్సైడ్ వెళుతుంది. ఈ గ్యాస్ సూర్యకాంతిని అడ్డుకుంటుంది. ఒక్క ఏడాదిలోనే భూమి ఉష్ణోగ్రత 1 డిగ్రీ పడిపోతుంది. వర్షాలు, ఋతుపవనాల ప్యాటర్న్స్ మారిపోతాయి. పంటలు ఎండిపోయి ప్రపంచం ఒక వాల్కనిక్ వింటర్లోకి వెళుతుంది. చలికి మనుషులు తట్టుకోలేక ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ ప్రక్రియ కేవలం ప్రాణాల్ని కాదు, భూమి మ్యాప్ని కూడా మార్చేస్తాయి. ఆండీస్ పర్వతాలు, జపాన్ దీవులు, న్యూజిలాండ్, నార్త్ ఐలాండ్ ఇవన్నీ ఈ ప్రాసెస్ వల్లే పుట్టాయి. ప్రతి విస్ఫోటనం, ప్రతి భూకంపం భూమి ఆకారాన్ని మారుస్తుంది. ఖండాలను సృష్టించిన శక్తి ఇదే. ఏదో ఒక రోజు వాటిని ముక్కలు చేసేది కూడా ఇదే. భూమి ఒక సజీవ యంత్రం. దానికి దాని లయ తప్ప వేరే ధ్యాస ఉండదు. ఆ లయ తప్పినప్పుడు వచ్చేదే మాస్ ఎక్స్టెన్షన్. ఆ సైకిల్ మళ్ళీ మొదలైనప్పుడు భూమి ఒక కొత్త యుగానికి నాంది పలుకుతుంది. ఇప్పుడు ప్రశ్న, ఇది ఎప్పుడు జరుగుతుంది అని. ఇది జరిగినప్పుడు మనం దాని నుంచి తప్పించుకోగలమా? ఇప్పుడు మనం అదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టోక్యోలో ఉదయం పూట ఎప్పుడూ మెరుస్తూ కనిపిస్తుంది. అద్దాల మేడలు సూర్యకాంతిని తాకినప్పుడు నగరమంతా బంగారంతో చేసినట్టు ఉంటుంది.
కానీ ఈ అందం కింద కేవలం కొన్ని కిలోమీటర్ల లోతులో భూమి ఒక విపత్తును దాచుకుంది. అక్కడ ప్రతి క్షణం వేల అటామిక్ బాంబులంత శక్తి పోగవుతూనే ఉంటుంది. ఏదో ఒకరోజు ఈ శక్తి నగరం కింద నుంచి బద్దలవుతుంది. అప్పుడు టోక్యోలోని ఈ ప్రశాంతత ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఇలాంటి భారీ విధ్వంసాలను ఎదుర్కోవడంలో జపాన్ ప్రపంచంలోనే అత్యంత సిద్ధంగా ఉన్న దేశం. అక్కడ కొన్ని వారాలకోసారి పబ్లిక్ డ్రిల్స్ జరుగుతాయి. పిల్లలకు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం ఎలాగో కూడా చూపిస్తారు. టెక్నాలజీ అన్నిటినీ కాపాడాలనేది ఆ రోజు జపాన్కు అర్థమైంది, ఎన్నో భూకంపాలు చూసిన తర్వాత. కానీ సరైన సమయంలో సిగ్నల్ దొరికితే కొన్ని ప్రాణాలైనా కాపాడుకోవచ్చు. అందుకే జపాన్ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సునామీ అలర్ట్ సిస్టమ్ను తయారు చేసుకుంది. సముద్రం అడుగున సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఇవి భూకంప తరంగాలను కొన్ని సెకండ్ల ముందే పసిగడతాయి. ఆ కొన్ని సెకండ్లే లక్షల ప్రాణాలను కాపాడే సమయం. అయితే ఈ రింగ్ ఆఫ్ ఫైర్ కేవలం జపాన్కే పరిమితం కాదు. పసిఫిక్ మహాసముద్రానికి రెండో వైపున ఉన్న అమెరికా తీరం కూడా పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ దాని కింద కాస్కేడియా సబ్డక్షన్ జోన్ ఉంది. ఇది 300 ఏళ్లుగా లాక్ అయి ఉన్న ఫాల్ట్ లైన్. ఇది గనుక తెగితే కాలిఫోర్నియా నుంచి కెనడా వరకు ఉన్న సముద్ర తీరం 15 నిమిషాల్లో కొలాప్స్ అవుతుంది. ఇక్కడ ఇంజనీర్లు వర్టికల్ ఇవాక్యుయేషన్ బిల్డింగ్స్ కడుతున్నారు. అంటే సునామీ నీటి కంటే ఎత్తులో ఉండే భవనాలన్నమాట. కానీ ఒక్క నిమిషం ఆలస్యంగా వార్నింగ్ వచ్చినా ఏ భవనం కూడా మనుషులను కాపాడలేదని నిపుణులు అంటున్నారు. టెక్నాలజీని ప్రపంచమంతా పంచుకుంటున్నారు. కానీ మనుషులు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారనేది అసలు ప్రశ్న. ఆసియా మరియు సౌత్ అమెరికాలో లక్షల మంది ఇప్పటికీ బలహీనమైన భవనాల్లో ఉంటున్నారు. అక్కడ తప్పించుకోవడానికి దారులు లేవు. నమ్మకమైన అలర్ట్ సిస్టమ్స్ లేవు. సునామీ లేదా భూకంపం వచ్చినప్పుడు ముందుగా కూలిపోయేది ఈ పాత గోడలే. వాటి కిందే మనిషి నమ్మకం కూడా కూలిపోతుంది. భారత్ కూడా ఇప్పుడు ఈ సైలెంట్ సైకిల్లో భాగం. గ్రేట్ హిమాలయన్ ఫాల్ట్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన దశలో ఉంది. దాని కింద ఏటా శక్తి పోగవుతూనే ఉంది. నేపాల్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు వ్యాపించి ఉన్న ఒక కనిపించని రేఖ ఇది. ఇది కదిలితే ఉత్తర భారతదేశ రూపురేఖలు మారిపోతాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఇక్కడ వచ్చే భూకంపం 9+ మ్యాగ్నిట్యూడ్తో ఉండొచ్చు. జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దీని కేంద్రం ఉండే అవకాశం ఉంది. ఇది సునామీ కాదు, ఒక ల్యాండ్ వేవ్. అంటే కొండలను కదిలించే మైదానాల వరకు ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. భారత్ ఇప్పటికిప్పుడు ఈ ముప్పును అర్థం చేసుకుంటోంది. హిమాలయాల నుంచి అండమాన్ వరకు సెన్సార్లు ఏర్పాటు చేస్తున్నారు. కానీ సమస్య సిస్టంలో కాదు, అవగాహనలో ఉంది. చాలామందికి తమ ఇల్లు ఏ సిస్మిక్ జోన్లో ఉందో కూడా తెలియదు. అందుకే భూకంపాన్ని తట్టుకునేలా ఇళ్లను కట్టడం లేదు. దీన్ని చదువు లేకపోవడం అంటారు, అజాగ్రత్త అంటారు తెలియదు. కానీ ఉత్తర భారతదేశం అంతా ఇదే పరిస్థితి. భవనాలు ఒకదానికొకటి ఆనుకుని చాలా బలహీనంగా ఉంటాయి. భూకంపం వస్తే ఇవి నిలబడలేవు. ఇలాంటి ఇళ్లల్లో కోట్లాది మంది ఉంటున్నారు. భవిష్యత్తులో పసిఫిక్ ఓషియన్లో జరిగే మార్పుల వల్ల హిమాలయన్ ప్లేట్స్ కదిలి పెద్ద భూకంపం వస్తే ముందుగా కూలిపోయేది ఈ ఇళ్లే. సింపుల్గా చెప్పాలంటే భూమి మరోసారి తన పాత చక్రానికి దగ్గరగా వెళుతుంది. అక్కడ భూమి తనను తాను రీసెట్ చేసుకుంటుంది. అందుకే రింగ్ ఆఫ్ ఫైర్లో పెరుగుతున్న ఈ కదలికలను చూసి శాస్త్రవేత్తలు భయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ సైలెన్స్లో ఏదో గొప్ప ప్రమాదం ఉందని. ఇక్కడి నుంచే ఒక పెద్ద విపత్తు మొదలవచ్చని. 9 మ్యాగ్నిట్యూడ్ దాటే భారీ భూకంపాలు, 100 మీటర్ల ఎత్తులో వచ్చే సునామీ అలలు, వీటికి తోడు ఒక వాల్కనిక్ వింటర్, ఇవన్నీ కలిసి మన ఇంటిని, అంటే మన భూమిని, మనుషుల బతుకుల్ని ఛిద్రం చేస్తాయి. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భవిష్యత్తులో రింగ్ ఆఫ్ ఫైర్ నిజంగానే జీవరాశిని అంతం చేసే ఒక మాస్ ఎక్స్టెన్షన్ విపత్తుకు దారితీస్తుందా? ఒకవేళ అదే జరిగితే మనిషి జాతి ఆ ముప్పు నుంచి బయటపడగలదా? మరి దీనిపై మీ కామెంట్ ఏంటి? భూదేవి భుజాలు మార్చుకుంటుంది అనేది ఇప్పుడు వాస్తవంగా మారబోతోందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.